నమస్కారం. నా పేరు ఎం శ్రవణ్. నేను కేవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. నేను మీరు చెప్పబోయే ఛందస్సు. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురువు, లఘువు, గణాలు, ఎత్తులు, వ్యాసాలు వాటిని తెలియజేసి చెప్పేదే ఛందస్సు. ఛందస్సు 2 రకాలు: లఘువు, గురువు. లఘువు ఏకమాత్రం కాలంలో విస్తరించేది. దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. లఘువును ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు కానివి ఆ, ఈ, ఏ, ఓ, క. దీర్ఘమైన ద్విత్వాక్షరాలు క, చ, మ, ర, ల. దీర్ఘమైన సంయుక్తాక్షరాలు జ్ఞ, జ్ఞ, త్య, మ్య, త్య. గురువు 2 మాత్ర కాలంలో ఉత్తరించేది. దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. గురువుని ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఉ, ఏ, ఔ, ఓ. అయ్యాలతో కూడిన అక్షరాలు కహ, కై, రై, పై, రౌ. సున్నాతో కూడిన అక్షరాలు హం, చం, హిం, కం, మం. విశాఖ కూడిన అక్షరాలు కహ, మహ, యహ, వహ, శగ. కొల్లు అల్లుతో కూడిన అక్షరాలు కన్, నిన్, దుర్, విద్. ద్విత్వాక్ష ముందున్న అక్షరాలు అక్క, కర్ర, చిన్న, బొమ్మ. సంయుక్త అక్షరాలు ముందున్న అక్షరాలు పద్మ, పిట్ట, చోట్ల, విద్య, దివ్య. ధన్యవాదాలు.